హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మామిడికాయ నువ్వుల పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ సీజన్లో అంటే సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా లభిస్తాయి కదా, ఆ టైంలో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. ముందుగా మామిడికాయలను మంచిగా వాష్ చేసుకొని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులను ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయల క్వాంటిటీని బట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. మీరు ఎక్కువగా తీసుకుంటే నువ్వులను ధనియాలను మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది రోటి పచ్చడి కాబట్టి దీంట్లో ముందుగా మనం నువ్వులను వేసి మంచిగా దంచుకోవాలి. నువ్వులను వేయించుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలి. అప్పుడే తొందరగా పౌడర్ అయిపోతాయి. ఇలా నువ్వులను మంచిగా దంచుకున్న తర్వాత మెంతులను కూడా వేసి దంచుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. ఎంతైనా గ్రైండర్లో వేసి చేసిన పచ్చడి ఇలా రోట్లో దంచుకున్న పచ్చడికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు వీలైతే తప్పకుండా ఇలా రోటి పచ్చడి చేసుకోండి. ఇప్పుడు ధనియాలను కూడా వేసి మంచిగా దంచుకోవాలి. ఇది మరీ ఫైన్ పౌడర్ లాగా కాదు, కొంచెం కచ్చపచ్చగానే ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి మంచిగా దంచుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దంచుకోవాలి. వెల్లుల్లి కూడా మంచిగా నలిగిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలను కొన్ని వేసుకుంటూ దంచుకోవాలి. మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా మంచిగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. అంటే మామిడికాయ ముక్కలు మరీ ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా కొంచెం చిన్న ముక్కల్లాగా ఉంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనం దంచుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పచ్చడిని వేడిగా బాక్స్లో ఎత్తి పెట్టుకోకూడదు. చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా బాగుంటుంది ఈ పచ్చడి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో మనం కారం ఏమీ యాడ్ చేయలేం కదా, చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే నచ్చితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.